హాయ్ నేను సతీష్. న్యూస్ బౌల్ ఇప్పటికే పోస్ట్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. మీ ఓటు ఎవరికి వేయండి. ఆ ఒపీనియన్ పోల్ ఓటు వేయడంతో పాటు ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అంత క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అన్అఫీషియల్ అన్నింటిలో కూడా స్పష్టత అయితే వచ్చేసింది. చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతామని అర్థమవుతా ఉంది. అట్లాగే అసలు ఊహించని రీతిలో ఈ సీజన్ వన్ సైడ్ అయిన మాదిరిగా అట్లా వెళ్ళిపోతుందేమో అనిపించుకున్న దశలో ఇమాన్యుయల్ తనూజ మధ్య నువ్వనైనట్టు ఉంటుందేమో అని ఒక దశలో అనిపించి, తర్వాత లేదు వన్ సైడ్ అయిపోద్ది అనుకున్న దశలో మళ్ళీ ఇప్పుడు ఊహించని రీతిలో ఏకంగా కళ్యాణ్ రేసులోకి దూసుకొచ్చేస్తా ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసాడు ఆయన పక్కగా. ఈ వారం అయితే ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్. ఈ వారం స్టార్ట్ అయినాక సెకండ్ ప్లేస్లో ఉంటూ అలాగా నువ్వానైనా అన్నట్టు ఓటింగ్ దశలో ఏకంగా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. ఏకంగా అతనికి 26%, ఒక పర్సంటేజ్ పెరిగింది. 24 to 25, 25 to 26 ఎట్లా మొత్తానికి టాప్లోకి వచ్చేసాడు. వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా కొనసాగబోతుందో ఆట అనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక ఫైటర్ రావాలి, ఉండాలి, ఆడాలని మాదిరిగా ఇతనికి లక్కీ హ్యాండ్స్ ఎవరంటే డీమన్ పవన్, రీతు చౌదరి ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ మాట ఎందుకు అనిపించిందంటే సెంటిమెంట్ ఏమో. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఆ టాస్క్ ఉండేటప్పుడు వాళ్ళిద్దరే దెబ్బ కొట్టేశారు అని చాలా బాధపడ్డాడు. ఒకరి కష్టాన్ని దుబ్బేయడం కాదు, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుండి బ్యాక్ స్టాప్ చేశారని ఆయన విలవిల ఆడిపోయాడు. ఆయన బాధను ఆడియన్స్ బాధగా భావించారేమో. నిన్న మన గౌతమ్ కృష్ణ గారు చెప్పినట్టుగా మీ బాధన వాళ్ళ బాధగా, మీ సంతోషం వాళ్ళ సంతోషంగా అన్నట్టుగా అప్పుడు బాగా గ్రాఫ్ వచ్చింది. అప్పుడే అతను ఆట మొదలుపెట్టాడు. ఆ 3వ వారం వరకు ఉండే కళ్యాణ్ పక్కన పడేసి ఇక మనం సీరియస్గా ఆడాలని ఆ మిస్టేక్స్ అని సరిదిద్దుకుంటూ అప్పుడే ఆట మొదలు పెట్టేసరికి దెబ్బమని వాళ్ళకి దెబ్బ కొట్టేసరికి అల్లాడిపోయాడు. అప్పుడు వర్కౌట్ అయ్యింది, గ్రాఫ్ పెరిగింది, పాజిటివిటీ వచ్చింది. అంతవరకు నెగిటివిటీ ఉండేదంతా పోయి మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే నామినేషన్లో రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్, డీమోన్ వర్సెస్ కళ్యాణ్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ అయిపోయినట్టుంది. అతడు కూడా ఈ సీజన్లో పెద్ద గొడవ అని చెప్పాం కదా, ఆ గొడవకు తగ్గట్టుగా ఫుల్ ఫైర్ అయ్యి ఓపెన్ అయ్యాడు కదా. ఇది మాకు కావాలి, ఇలాంటి రెబల్ స్టార్స్ లాగా ఉండాలి, ఇట్లా రైవలరీ కొనసాగించాలి, ఈ ఫైర్ కావాలి, ఆడియన్స్ కోరుకునే ఆ కరువు ఆ కసి తీరిపోయిందేమో అనిపించింది. అట్లా ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి అందరికీ అక్కడ కొద్దిగా అమ్మయ్య ఫోన్లో ఒక మంచి ప్రోమో పడింది, మంచి ఎపిసోడ్ పడింది, మంచి లైవ్ పడింది, కనెక్ట్ అయినట్టున్నారు. సో మొత్తానికి ఇది సెంటిమెంటా, వాళ్ళ లక్కీ హ్యాండ్సా ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. గ్రాఫ్ కూడా అందుకే పెరిగిందేమో. అసలు ఒక దశలో పోటీ కూడా లేకుండా ఎట్లా ఈ సీజన్ అయిపోద్దేమో అనుకున్న దశ నుంచి అయితే నాకు ఎప్పటికీ డౌటే ఇంకా ఇది ఎట్లా కొనసాగించుకుంటాడా. ఎందుకంటే కళ్యాణ్ ఇంకా ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళలే. అక్కడ ఆ రకంగా ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందో ఆయన కాలం కలిసి వచ్చిందో ఆటోమేటిక్గా ఫైర్ ఓపెన్ అయిపోయి. బట్ అతనైతే ఆ ఫైటింగ్ మోడ్లో కానీ ఆ యాటిట్యూడ్లో కానీ లేడు, ఇంకా రాలేదు. బయట మాత్రం బాగానే ఉంది, ఊహించని రీతిలో సపోర్ట్ వస్తుంది. మరి ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చెడగొట్టుకుంటాడో పూర్తిగా అతడి చేతుల్లోనే ఉంది. కాకపోతే వాళ్ళ నాన్నగారు మనం చెప్పినట్టుగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఆ ఉత్తరాంధ్ర బేస్ నుంచి చేసుకుని ఇంకా చాలా ఈక్వేషన్స్ పనిచేస్తావని బాగా సపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే అతడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, చాలామంది కనెక్ట్ అవుతారు కదా, ఒక పేదోడు అయితే తప్పే ఉంది అనేది ఒకటి. అట్ ది సేమ్ టైం లక్ ఏంటంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా, ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఉండరు కదా, తక్కువ కదా. ఆ ప్రొఫెషన్ అంటే మన అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మిస్టేక్స్ అంటారు, అందరూ చేస్తారు. ఇటు ఫ్యామిలీ పూర్ బ్యాక్గ్రౌండ్, అటు ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కలిసి వచ్చి ఆయన పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతం అని చెప్పాను కదా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇట్లా ఆ ఏరియా నుంచి కూడా పెద్దగా సపోర్ట్ వస్తుంది. అయితే పోటీ అయితే వచ్చింది, తనూజ వర్సెస్ కళ్యాణ్ అని మాదిరిగా వచ్చింది. అసలు పోటీయే లేకపోతే కిక్కేం వస్తుంది. కాకపోతే చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటనేది. ఇకసారి 2వ ప్లేస్లోకి వచ్చింది తనూజ. విచిత్రం ఏంటంటే ఈ సీజన్లో తనూజ ఓటింగ్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఆవిడ ఎప్పుడైనా వచ్చిందంటే ఆవిడదే ఫస్ట్ ప్లేస్ పక్కా, నో డౌట్. ఈ వారంలో కూడా, ఈ సీజన్లోనే కదా, ఈ వారంలో కూడా ఈ 3 రోజులు ఒక లెక్క ఉండింది. బట్ ఫస్ట్ టైం ఆవిడ సెకండ్ పొజిషన్కి ఓటింగ్లో వచ్చిన తర్వాత వచ్చింది. ఎట్లా 25% ఉంది, 1% తగ్గింది, పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ 1% కూడా మిరాకిల్ లాగే ఉంది నాకైతే. ఎందుకంటే ఊహించని రీతిలో వచ్చిన ఓటింగ్ ఇది. అయితే ఆవిడ కంటెంట్ కూడా కొద్దిగా ఎట్లా అంటే లాస్ట్ వీక్ దివ్యతో ఫైటింగ్ అయ్యింది, ఏడిచింది. ఆ తర్వాత మొన్న ఫ్యామిలీ వీక్ హరిత వాళ్ళు వచ్చినప్పుడు ఏడిచింది. ఆ తర్వాత ఏడుపు తగ్గించింది. తను ఆడుతుంది. నిన్న ప్రేరణతో కూడా మంచిగానే టాస్క్ ఆడింది. నువ్వు టఫ్ కంటెస్టెంట్ కనుక అప్పుడు నీ టాస్క్లు చూశాను కనుక నీతో ఆడాలని ఉందని కన్విన్స్ చేసుకొని ఆవిడతో తలపడి బాగా ఒక దశలో ఆ పైకి బాల్స్ తీసేటప్పుడు ఆ పూల్ దగ్గర ఇలా బ్యాక్ తూగితే పడిపోద్దాం అనిపించాం. అది పెట్టేటప్పుడు కూడా బిగ్ బాస్ కూడా హెల్మెట్లు పెట్టుకోవడం, లేకపోతే ఇంకా
ఈ మోకాళ్ళకి ప్యాడ్స్ పెట్టి కూడా ఇట్లా ఏమైనా చెప్పుంటుంటే బాగుండేది క్రికెటర్స్ కట్టుకున్నట్టుగా అట్లా. బట్ ఎనీవే పడుతుందేమో అనుకున్నాం, తప్పింది లక్కీగా. ఎనీవే ఎఫర్ట్స్ అయితే పెట్టింది, జస్ట్ దురదృష్టం అనుకోవాలి. ఇలా దగ్గరగా ఎడ్జ్లోకి వెళ్ళిపోయింది. ఎఫర్ట్స్ అయితే చూస్తారు కదా, ఇప్పుడు ఆవిడ ప్రేరణ గెలిచినా ఓడిపోయినా పెద్ద కాదు, బట్ ఈవిడ గెలిచి ఉంటే గేమ్ చేంజ్ చేయండి, ఆవిడ కాన్ఫిడెన్స్ వచ్చేది. అందుకే చాలా బాధపడింది. ఆవిడ ఫ్యాన్స్ ఇటు ఆవిడకు ఉన్నారు కనుక సెకండ్ ప్లేస్లో ఆవిడ ఉంది. ఇక మూడో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 14% అదే 14% ఓటింగ్ ఉంది. టాప్ 3లో ఉంటాడు పక్క. కాకపోతే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన ఉండే క్యాలిబర్కి కానీ, ఆయన పొటెన్షియల్కి కానీ, ఆయన టాస్క్లు ఆడే విధానానికి కానీ, ఆయన ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్కి కానీ ఎవ్రీడే మనం నవ్వామంటే ఇమాన్యుయల్ వల్ల. జోకో, ఫన్నో, ఫ్లట్ ఏదో ఒకటి ఒంటి చేత్తో భుజాల మీద నడిపించాడు. విన్నర్ మెటీరియల్ అనుకునే స్థాయి నుంచి ఈరోజు ఏంటంటే టాప్ 3లో ఉంటాడు. సూట్ కేసుతో సరిపెట్టుకుంటాడేమో అనే పరిస్థితి వచ్చేసింది. ఖచ్చితంగా చెప్పాలంటే గ్రాఫ్ అయితే బాగా తేడా వచ్చింది. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నిన్న మానస రాగారే నామినేషన్లకు రారాబాయి అని చెప్పినట్టుగా ఆ నామినేషన్ వచ్చి ఉంటే ఆర్గ్యుమెంట్స్ చేసి ఉండేవాడు, తాడైపోయాడు అన్నట్టు ఉండేది. అది రాకపోవడం వల్ల నిన్న చూడండి కళ్యాణ్కి ఏమంటున్నాడు, కళ్యాణ్ అని రీతికి, రే ఏందిరే మీరు గొంతు ఎండిపోద్దు నాకైతే, మీరు ఎట్లా అరుస్తున్నారా బాబు, నీ మొహం అంత ఎర్రగైపోయింది, ఆ అమ్మాయి కళ్ళు ఎంత పెద్దవి అయిపోయి ఓ ఓ ఓ అంటుంటే నా వల్ల కాదు అంతలా అరవడం అన్నాడు. ఆ అరుపుల వాళ్ళు చూసారా, కళ్యాణ్కి ఎక్కడికో పోయింది గ్రాఫ్. అంటే అరిస్తా పోతుందంటే అరుపులు కాదు, అక్కడ సిచ్యువేషన్, ఆ రైవల్రీ, ఆ ఫైటింగ్, నా ఉద్దేశం అది. అయితే గట్టిగా అరిచడానికి వస్తుందని కాదు, అక్కడ ఎమోషన్ అనేది. సుమన్ శెట్టి వాళ్ళందరూ కళ్యాణ్ 5 రోజుల నుంచి బాధపడుతున్నాడు, ఆ బాధ అంతా ఇక్కడ బయట పెట్టాడని చెప్పాడు చూడండి అట్లా. సో మొత్తానికి ఈ ముగ్గురు, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురు 100% సేఫ్. మిగతా 5గురు ఎట్లా అంటే కేవలం 6 నుంచి 8% మధ్యనే వాళ్ళ 5గురు కూడా ఉన్నారు. సో ఏ వికెట్ అయినా డౌన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇందులో ఎవరు కెప్టెన్ అవుతారు, ఎవరు డౌన్ అయితే ఎలా గేమ్ చేంజ్ అవుతుంది, ఎట్లాంటి రికార్డ్ అనేది ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో మిడ్-నైట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశా. అది ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా ఫైనల్లీ ఎవరెవరు సోహైల్ వచ్చాడు, శోభా శెట్టి వచ్చింది, ఎలాంటి టాస్క్లు ఆడించారు, ఎవరు ఎట్లా ఆడారు, ఎవరిని ఎట్లా గెలిపించారు, ఫైనల్లీ కంటెండర్స్ అందరూ అయిపోయారు బర్నీ తప్ప. సో మొత్తానికి ఈ మిగతా వాళ్ళలో సుమన్ అండ్ తనుజ్ కాకుండా అప్డేట్స్ అన్న వీడియో పెట్టి ఆ వీడియో చూడడం వాళ్ళు చూడండి. అట్లాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ కొట్టేసేయండి. నేను స్టార్టింగ్ అడుగుదాం అనుకుని మర్చిపోతుంటే మీరు లైక్ కొట్టేసండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి ఎవరు మీ దృష్టిలో టాప్ 5 అనేది కూడా. సరే, ఇక బర్నీ గారు అయితే 4th ప్లేస్లో ఉన్నాడు. ఆయన కూడా 8% ఉంది. వచ్చిన అందరూ చెప్పాను కదా, సోహైల్ సంజనా రీతుని సపోర్ట్ చేస్తే గెలిపిస్తే, శోభా శెట్టి ఏమో దివ్యకి సపోర్ట్ చేసింది. అట్లాగే ప్రిన్స్ ఎవరి ఎమ్మెన్యేకి సపోర్ట్ చేసి గెలిపించాడు. కళ్యాణ్ డీమోని గెలుచుకున్నారు. మొత్తానికి వీళ్ళందరికీ లక్ కలిసి వచ్చింది. బర్నీ ఫస్ట్ రౌండ్లో ఆడకుండా లాస్ట్కి ఉంటుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అతను కూడా సపోర్ట్ చేసి గెలిపించేసేవారు. అతను ఒక్కడే అవ్వలేదని ఒక వెళుతుండడం వల్ల ఖచ్చితంగా సానుభూతి అయితే వస్తుంది. ప్రస్తుతానికి 8%. మరి సేఫ్ జోన్ అంటే చెప్పలేము, రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే ఈ 5గురికి మధ్య ఉన్న డిఫరెన్స్ కేవలం 6 నుంచి 8%. అన్అఫీషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్లో 1-6% అటు ఇటు కావచ్చు. ఇక 5th ప్లేస్లో అయితే సంజనా ఉంది, ఆవిడకు ఒక 7% ఉంది. మరి నేను కనబడట్లేదా, నేనేంటో చూపిస్తాను మళ్ళీ ఆట మొదలుపెట్టింది. బర్నీ తాలూకు నిన్న మధ్యాహ్నం అని చెప్పే కదా, అట్లాగే మెడికల్ ట్యాబ్లెట్స్ అవన్నీ దాచిపెట్టడం. ఇక రీతుతో కావచ్చు, ఎవరితో సరే నేను డి అంటే ఇంకా ఆడడానికైనా ఫైట్ చేయడానికైనా ఢీ కొట్టడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు, మహా ఉండి మరి 2-3 వారాలు. ఈ లాస్ట్ వికెట్ అంతా పిక్నిక్ మాదిరిగా అయిపోద్ది. ఎంతైనా 12-13 వారం, 14 వారం అయితే టికెట్ ఫైనల్ టాస్క్లు అవన్నీ 13 వారంలో అయితే 14 అవుతాయి కదా. సో మొత్తానికి ఏమైనా గొడవలు పెట్టుకోవాలన్నా, లొల్లి పెట్టుకోవాలన్నా, పంచాయతీ పెట్టుకోవాలని ఇప్పుడే కనుక ఏ కంటెంట్ క్రియేట్ చేయాలని ఆవిడ హడావిడి మళ్ళీ మొదలుపెట్టింది. ప్రస్తుతానికి 7%. ఈవిడ కూడా రిస్క్లో ఉంది బర్నీ. అండ్ వీళ్ళు 5గురు ఉన్నారండి రిస్క్లో. అట్లాగే డీమోన్ డబుల్ ఎలిమినేషన్ అయితే 5గురు ఏ ఇద్దరైనా వెళ్ళిపోవచ్చు, అలా ఉంది పరిస్థితి. డీమోన్కి అదృష్టం ఏంటంటే ఇక్కడ నేను చూసాం కదా, మానస్ అలాంటి టాస్క్లు ఆడాల్సి వస్తే ఇతడే ఫస్ట్ గుర్తొచ్చే పేరు. అలాగే ఇమాన్యుయల్ కూడా. అయితే టికెట్ టు ఫినాలే కూడా ఎలాంటి కంటెస్ట్ ఉంటుంటేనే మజా వస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా గట్టిగా ఇచ్చిపడేసే టాస్క్లు ఉంటాయి. ప్రస్తుతానికి 7%. ఇతడు పర్వాలేదు అన్నట్టు ఉన్నాడు. మరి సంజన ఇతడు నువ్వు నేను అన్నట్టు 7%తో ఉంటే వీళ్ళ మీద బర్న్ ఉంటే, ఇక బాటంలో సుమన్ ఉన్నాడు కంప్లీట్గా 6%. ఆయనకంటే పైన జస్ట్ దివ్య ఉంది. సో దివ్య కూడా కొద్దిగా బెటర్ అయింది. కాకపోతే దివ్య దరిద్రం ఏంటంటే ఆ బర్నీతో షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన విషయాలు కూడా, ఇష్యూస్ని కూడా షార్ట్ టెంపర్తో పెంచుకుంటున్నట్టు ఉంది తప్ప ఆ టోన్ తగ్గించి ఆ చెప్పే విధానం మార్చుకొని కొద్దిగా సున్నితంగా ప్రేమగా అర్థమయ్యే రీతిలో చెప్పుంటే ఆవిడకి బాధే కావచ్చు, ఆవేశం కావచ్చు, ఆవిడకి యాక్టింగ్ రాకపోవచ్చు, షుగర్ కోటింగ్ మాటలు రాకపోవచ్చు, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తప్పదు. బిగ్ బాస్ హౌస్ అన్నీ నేర్పుతుంది అంటారు కదా, ఇది కూడా ఒక నేర్చుకోవడమే. ఎట్లా మాట్లాడాలి, నొప్పించక తానొవ్వక తప్పించక తిరిగేవాడు ధన్యుడు సుమత అన్నట్టుగా కొద్దిగా మాట విధానం స్మూత్గా వచ్చి ఉంటే బాగుండేది.
అదే రిస్క్ అవుతుంది ఆవిడకి. ప్రస్తుతానికి 6%. సుమన్ శెట్టి కూడా హారిక గెలిపించాలనే వచ్చినట్టుగా చాలా ప్రయత్నాలు చేసి చాలా ఛాన్సులు ఇచ్చినా సరే బ్యాడ్ లక్, ఆయన అవ్వలేదు. బిగ్ బాస్ కూడా ఇక బజర్ మోగించేశాడు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎందుకంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ కూడా దారి తీస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా ఇతనికంటే దివ్య బెటర్ కదా కంటెంట్ పరంగా ఏదో ఒక రకంగా. సుమన్ ఎన్ని రోజులు ఉండడం ఎంత. సో ఇది మొత్తానికి సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రస్తుతానికి సుమన్ కూడా వెళ్ళిపోవచ్చు. సింగిల్ అయితే, డబుల్ అయితే సుమన్ ఆర్ దివ్య అన్నట్టు ఉంది. ఆ మిగతా వాళ్ళు కూడా రిస్క్లో ఉన్నారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాల్ మర్చిపోకండి.